అంత ఉంటది. అలాగే అందరూ డోర్ ఓపెన్స్ చేసేసిన తర్వాత గానీ, ఆ గాలంతా పోయి అప్పుడు మనకి కనబడటం. మార్నింగ్ మనిషి లేస్తామా అండి? కనబడతారు. అవును. ఇప్పుడు ఈ మొక్కలంటున్నారు. ఇప్పుడు మీకొచ్చే గ్రౌండ్ వాటర్ పోస్తే ఇవి బతుకుతున్నాయా? లేదు బతకట్లేదు మేడం. అందుకనే మేము గడ్డి కూడా ట్యాంకర్స్ బతకని పరిస్థితులు. బతకని పరిస్థితి. మేము ట్యాంకర్స్ తెచ్చుకొని ఆ పోసుకుంటున్నాం. స్మెల్‌కి మేము ఉండలేం గూడా. ఆ స్మెల్‌కి ఉండలేం మేడం. ముందు మేడం ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉంటారు 5 అప్పుడు. ఆడంగాల్నే ఆ స్మెల్ వదిలేస్తారు మేడం. 5 నుంచి స్టార్ట్ చేస్తారు. వదలంగాల్నే తల్లులందరూ పట్టుకొని పైకెళ్ళిపోతారు. ఎవరి పిల్లల్ని ఎవరు బలి చేసుకుంటాం మేడం. అందరం పట్టుకొని పైకెళ్ళిపోయి తలుపులేసేసుకుంటాం. వామిటింగ్ ఆ! చేసుకోవడము, తల ఇట్లా మెడక ఇరిగిపోతుంది వాళ్ళకి చెప్పలేక మెడక ఇరిగిపోతుంది, నాది మెడక ఇరిగిపోతుంది, తలకాయ తిరుగుతుంది, తల నొప్పి నొప్పి అని అసలు పట్టుకొని అన్నం కూడా ఏడుస్తారు. అసలు తినలేకపోతున్నారండి అన్నం పిల్లలు. ముద్ద నోట్లో పెడితే వామిటింగే. బయటికి తీసుకొచ్చి ఆడిపిచ్చి వెళ్ళామంటే ముద్ద నోట్లో పెడితే వామిటింగే. హాస్పిటల్కి వెళ్ళడం లక్షలు లక్షలు బిల్లు అవ్వడం అంతే. ఆ పిల్లలు ఈఎంఐలు కట్టుకోవాలా, ఈ పిల్లల్ని చూసుకోవాలా, ఏంటి ఆ సమస్య అసలు అర్థం కావట్లేదు. ఎవరమైనా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఎయిర్ సన్నుని ఎక్స్పెక్ట్ చేస్తామండి. మేమైతే ఇట్లా విండో డోర్ ఓపెన్ చేయగానే బ్లాక్ ప్రెసిపిటేట్, పిల్లలు బ్రష్ చేయాలి కదా, షింక్ చూస్తే బ్లాక్ ప్రెసిపిటేట్ అంతా ఫామ్ అయి ఉంటుంది. బట్టలు వేస్తాం కదా, దండల మీద వేస్తాం కదా, ఎలా తీస్తాం? పిల్లలకి వేస్తుంటే ర్యాషెస్ వస్తున్నాయి. ఇలా ఇదిలిస్తే చాలు ఎంత డస్ట్ వస్తుందో కనిపిస్తుందండి. బ్లాక్ ప్రెసిపిటేట్ కనిపిస్తుంది. అవి ఎలా వేస్తాం పిల్లలకి మేము చెప్పండి? ఎలా ఆడుకుంటారు పిల్లలు? అసలు డోర్లు 24 గంటలు క్లోజ్ చేసుకొని కూర్చోవాలి. వాడు ఎప్పుడు వదులుతున్నాడో తెలియట్లేదు స్మెల్. ఒక టైంలో కిందకి వద్దాము అనుకుంటే వచ్చినప్పుడే వదులుతున్నాడు. వాడు 24/7 వదులుతున్నట్టే ఉంటాడు. నైట్ అయితే ఫుల్గా వదిలేస్తున్నాడు. ఇంకా గార్డెన్లో ప్లాంట్స్ మీరు వచ్చి చూడండి కావాలంటే, ఎండిపోయి ఇదై ఉన్నాయి. అసలు ఆ లీఫ్ పట్టుకొని చూస్తే ఆ లీఫ్ మొత్తం బ్లాక్ ప్రెసిపిటేటే ఉంటుంది. ఇప్పుడు మనం దీపావళి మందులు కలిస్తే కనుక రోడ్ అంతా ఎలా అయిపోతుంది? లోపల రసాయనాల వల్ల అలా అవుతుంది మా బాలకనేల పరిస్థితి. అసలు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గురించి ఏం చెప్తారు? ఇంత పొల్యూషన్ ఉంది. మనం అందరం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. అండ్ పొల్యూషన్ కంట్రోల్ రిపోర్ట్ మన చేతిలో ఉంది. అయినా అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కనిపించట్లేదా? కనిపించట్లేదండి. వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మేము ఆల్రెడీ పీసీబీకి వెళ్ళాము. ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ వెళ్ళాము, పిల్లలు వెళ్ళాము, పెద్దలం వెళ్ళాము. పీసీబీలో మా మా ప్రాబ్లమ్స్ అన్నీ చూపించాము. ఈవెన్ రిటర్న్ రాసాం, నా చేతిలో నేను రాసి లెటర్ కూడా సబ్మిట్ చేసాం. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ అండ్ ఏమేమి కంపెనీస్ ఉన్నాయి మన చుట్టుపక్కల, వేటి నుంచి మనకి ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏమేమి కెమికల్స్ వాడుతున్నాం, ఇవన్నీ ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కూడా మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు ఇమీడియట్గా మేము రెస్పాన్స్ తీసుకుంటాము. బికాస్ దీస్ ఆర్ వెరీ కెమికల్ హైలీ పొల్యూటెడ్ ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అవి ఇంత కెమికల్స్ వాడకూడదు అని వాళ్ళు కూడా మాకు చెప్పి మాకు ఒక భరోసా ఇచ్చి వీ విల్ టేక్ ఇమీడియట్ కంట్రోల్, మీకు మేము కంట్రోలర్స్ పెడతాము, ఫిల్టర్స్ పెడతాము అని. అలా కాకుండా అంటే లైక్ మాకు ఒక భరోసా అయితే కల్పించారు. మేము వెళ్ళి మాట్లాడినప్పుడు పీసీబీ కంట్రోల్ బోర్డుతో మాట్లాడినప్పుడు ఒక ఒక 10 మెంబర్స్ అఫీషియల్స్ ఉన్నారు. మేము అన్నీ చెప్పాము. బట్ స్టిల్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామన్నారు. యాక్షన్ లేదు. యాక్షన్ లేకపోవడం కాగా ఇంకొంచెం ఎక్కువైంది. అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు రిలీజ్ ఎక్కువైంది. ఇప్పుడు ఇంత సడన్గా హైప్ క్రియేట్ అవ్వడం కారణం రిలీజ్ ఎక్కువ అవ్వడము. ఇప్పుడు మాకు ఒక లైట్ కనిపిస్తుంది. లైక్ బికాజ్ ఆ మీడియాస్ అందరూ వస్తున్నారు. మేము దీనికి ముందే చాలా ఫైట్ చేసాం. దీనికి ముందే ధర్నాలు చేసాము, దీనికి ముందే స్ట్రైక్స్ చేసాము. అప్పుడు కన్నా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు రిలీజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం అందరికీ ప్రాబ్లం అవేర్నెస్ బయటకు వస్తుంది. సో మా ప్రాబ్లం మీ వాయిస్ అవ్వాలి. ఇదే మేము మీడియాని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. బికాజ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం అందరూ వస్తున్నారు, మా బాధలు ఏంటో తెలుసుకుంటున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఇంతకుముందు మేము ఏదైతే ఇచ్చామో రిటర్న్ లెటర్లో అవి మళ్ళీ ఒకసారి తీసి ఏమైంది, ఏంటి ప్రాబ్లం, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, వాళ్ళు ఆల్రెడీ రిటర్న్లో ఇచ్చారు అని ఒకసారి వాళ్ళు చూసుకున్నా, లేదంటే ఈ మా మా వాళ్ళు ఇక్కడికి వచ్చిన అసలు రావాలి కదండి. ఇంత జరుగుతుంది రోజు, చాలా సివియర్గా ఉంది. మేము ఇన్స్టాలో ఫుల్ స్ప్రెడ్ చేస్తున్నాము, వైరల్ చేస్తున్నాము, మా ప్రాబ్లమ్స్ తెలియాలని మేము టీవీలో మీడియాలో అందరూ మాట్లాడుతున్నాం. బట్ స్టిల్ నా ఒక్క అఫీషియల్స్ కూడా రాలేదు. ఈ అఫీషియల్స్ రాకపోవడం పోగా మేము ఇస్తున్న కంప్లైంట్ని అసలు కన్సిడర్ చేస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఇంతమంది మేము ఉన్నాము, ఇక్కడ ఇంత పాపులేషన్ క్రియేట్ అయింది, మనకి గవర్నమెంట్ ఇస్తేనే కదండి ఇక్కడ ఇంతమంది బిల్డింగ్స్ వస్తున్నాయి, ఇంకా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఇలానే ఉంటే ఇవన్నీ మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోక, మాకు రెంట్లు రాక, మా పిల్లల్ని ఇక్కడే పెట్టి చదివించలేక మా 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 ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవరికి పట్టట్లేదు అసలు. ఇది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మీరే దీనికి సొల్యూషన్, అట్లీస్ట్ మీరే మా వాయిస్ అవ్వాలి. మీరే మా వాయిస్ అయ్యి మా ప్రాబ్లమ్స్ అన్నీ అట్లీస్ట్ సీఎం గారి వరకైనా, పీసీబీ వరకైనా తీసుకెళ్తే మాకు ఏదైనా ఒక హోప్ ఉంటుందేమో. అదే మా రిక్వెస్ట్. ఇదే మా అందరి నుంచి రిక్వెస్ట్. ఎవరు మాట్లాడినా మాకు ఒకటే ప్రాబ్లం మ్యామ్,
ఏం లేదు ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం. ఎయిర్ ఈజ్ పొల్యూటెడ్, వాటర్ ఈజ్ పొల్యూటెడ్. పిల్లల్ని చదివించలేము, వాళ్ళకి అసలు గ్రోత్ ఫుల్ ఇంపాక్ట్ అయిపోతుంది. పిల్లలు ఎదగట్లేదు, పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్, మళ్ళీ పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. ఇలా ఉంటే వాళ్ళ కోసమే మేము ఎంత కష్టపడ్డా ఈరోజు మేము కష్టపడి ఇలా ఈఎంఐలు కట్టుకొని సంవత్సరాలు ఎందుకంటే వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. వాళ్ళు రేపు మా ఫ్యూచర్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మా పిల్లల ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్కి ఇప్పుడు ఇదంతా హాని కదా, ఇదంతా ఇబ్బంది కదా. ఇట్స్ స్టాప్ బ్యారియర్. ఇప్పుడు దీనివల్ల వాళ్ళ గ్రోత్ ఇంపాక్ట్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోవాలి పీసీబీ వాళ్ళు. అట్లీస్ట్ మా వరకు అసలు ఫస్ట్ అఫీషియల్స్ వచ్చి ఎందుకు ఇంత రిలీజెస్ ఎక్కువ అయినాయి, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఎప్పుడో మాకు చెప్పారు ఇవన్నీ పోతాయంటేనే మేము కొనుక్కున్నాం. ఇవి ఇక్కడ ఉండవు, ఇది ఆల్రెడీ మాకు జియో పాస్ అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయని గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే మేము ఇక్కడ ఇల్లులు కొనుక్కోవడం జరిగింది. బట్ ఇంకా వెళ్ళలేదు. వెళ్ళకపోవడం కాగా అసలు ఇంకా ఎక్కువైపోయినాయి రిలీజెస్ అనేవి. ఈవినింగ్ సాయంత్రం పూట కూర్చోలేము, నైట్ అయితే ఇంకా చెప్పలేము, ఇట్లా బ్లాక్ స్మోక్ అదంతా రిలీజ్ అవుతూ ఉంటుంది. అసలు విండోస్ తీసి పడుకోలేము, ఫ్రెష్ ఎయిర్ అనేది ఇవ్వట్లేదు, గాలి లేదు, నీరు లేదు, ఏమీ లేదు. ఇప్పుడైనా పట్టించుకోవాలి కదండి. అయితే రెసిడెన్షియల్ జోన్లో అసలుకి ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఏంది అసలు? ఎక్కడో ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఉండదు అసలు. ఇది ఇప్పుడు అదే వస్తుంది. ఒక మెట్రోపాలిటన్ సిటీ అయ్యింది హైదరాబాద్లో, ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లంకి ఇంతమంది పీపుల్ సఫర్ అవుతున్నారు అన్నప్పుడు ఎంత క్విక్ రెస్పాన్స్ ఉండాలి. ఇది ఏ పల్లెటూర కాదు కదండి. వాళ్ళు ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి రావాలి, మా ప్రాబ్లమ్స్ని చూడాలి, కన్సర్న్స్ ఏంటో వాళ్ళకి తెలియాలి అని వాళ్ళు ఏం ట్రావెల్ చేయనక్కర్లేదు, ఇక్కడిక్కడే ఉంటారు. పీసీబీ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మన పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్ మేమందరం గెలిపించిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు పడుతుంది ఇక్కడికి వచ్చి చూడడానికి మా ప్రాబ్లమ్ని? ఎవరు పట్టించుకోవట్లేదు. సింపుల్ అంటే వాళ్ళకి ఇదంతా కన్సర్న్ కావట్లేదు. వాళ్ళు ఉండగలరా అండి ఈ ప్లేస్లో? మేము ఇంకా తప్పదు మాకు, బికాజ్ మేము కొనుక్కున్నాము, మేము ఉండాల్సింది కాబట్టి మేము భరిస్తున్నాం. అదే వాళ్ళు ఉండగలరా ఈ ప్లేస్లో? ఉండలేరు. అలాంటప్పుడు అసలు పర్మిషన్స్ ఇవ్వకూడదు కదా, అప్పుడు బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేయరు. ఇదంతా జరిగి ఇప్పుడు మేము ఇలా సఫర్ అవుతున్నాము అని చెప్తున్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా, అదే మా బాధ. ఇప్పుడు ఈ రెస్పాన్స్ అవ్వట్లేదు, మీ ద్వారా అయినా మీరు మా ప్లేస్లో ఉండి ఇలా ఇంతమంది జనాలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి, వీళ్ళు సఫర్ అవుతున్నారు, వీళ్ళ పిల్లలకి ఇంపాక్ట్ అవుతుంది అని మీరు చూపిస్తే తప్ప ఇది తెలియపరచాలి ఇప్పుడు మీరే. సో ఇప్పటి వరకు ఇందాక మనం ప్లే ఏరియా పార్క్లో చూసినారు కదా, పేపర్ ఏ కలర్లో కనిపించింది, అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పే సమస్యలు అయితే ఒక్కసారి గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంది అనేది కూడా చూద్దాము. అండ్ దాని తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేదు, మీరు ఎందుకు ఉంటున్నారంటున్నారు, కానీ మేమందరం కూడా ఎందుకు ఉంటున్నారు అనట్లే, ఎలా ఉంటున్నారు అసలు ఉంటున్నారంటే మాకు పొల్యూషన్ కి? వేరే ఆల్టర్నేటివ్ లేదు మేడం. ఎందుకంటే అందరం కూడా మధ్యతరగతి వాళ్ళు మేడం. అందరం కూడా ఈఎంఐస్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని వచ్చే జీతాల్లో 50%, 60% పెట్టుకొని ఇక్కడ కొనుక్కున్నారు మేడం. ఇప్పుడు ఎవరికైనా అమ్ముదామన్నా కొనడానికి సిద్ధంగా లేరు, వాళ్ళని మేము ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా లేము. మేము తెలియక కొనుక్కున్నాం, ఆ పాపం మాకు అవసరం లేదన్న ఉద్దేశంతో మేము దీని గురించి ఫైట్ చేస్తున్నాం. మేము గవర్నమెంట్ వ్యవస్థని నమ్మి, గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోని నమ్మి మేము కొన్నాం మేడం. 2018 తర్వాత ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా 2018 తర్వాతనే అభివృద్ధి అయింది. 2018 తర్వాత రిలీజ్ చేసిన జీవోని ప్రతి బిల్డర్ కూడా చూపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అంటగట్టారు మేడం. మేమందరం కూడా చాలా సఫర్ అవుతున్నాం, కానీ ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి ఒక్క యాక్షన్ కూడా లేదు. సో ఇంకా కూడా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. అన్ని కనుక మీరు ఇక్కడ సో ఈ చూడండి మేడం. కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకి లేదు, మళ్ళీ ఎవరైనా ముందుగానే బుక్ చేసుకుంటే కొంత మనకి డబ్బులు తక్కువ ఉంటాయి కదా అని మోసపోయే వాళ్ళకి, నేను మోసమని అంట దీన్ని, సో ఈ మోసపోయే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు దయచేసి మీరు బ్రతకాలి, జీవించాలని కూడా మీరు బ్రతకాలి అనుకుంటే బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉండొద్దు, అసలు హైదరాబాద్లోనే కొనొద్దు. హైదరాబాద్ ప్రాంతం మొత్తం కూడా ఇది కేవలం బాచుపల్లి, మల్లంపేట, హైటెక్ సిటీకి మాత్రమే పరిమితం కాలేదు మేడం. అన్ని ప్రాంతాలు, హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఫ్యాక్టరీ ఉంది. ఇంతకుముందు అబిట్స్లో సిటీ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేసి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ మేడం, ఫ్యాక్టరీస్ ఇవి. కానీ సిటీ ఎక్స్పాండ్ అయ్యి అటు 50 అంతా కూడా 50 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళినా కానీ ఈ ఫ్యాక్టరీని తీసేకపోవడం వల్ల ఫ్యాక్టరీస్ చుట్టూ కూడా, మధ్యలో ఫ్యాక్టరీ మేడం, చుట్టూ కూడా స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, హెచ్ఎండిఏ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఫ్లాట్స్, అందులో పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టిన తర్వాత చుట్టూ మధ్యలో ఫ్యాక్టరీ మేడం, ఫ్యాక్టరీని అయితే తీసారు, వీళ్ళు వచ్చేసి ఒక యాక్షన్ తీసుకోరు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఇవ్వటం ఎందుకు మేడం? సో అందువల్ల ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ అఫీషియల్ గా చూస్తుంటే టీడీఎస్ లెవెల్ పెరిగింది, కెమికల్ వాటర్ అని చూపిస్తుంది, అండ్ ఈవెన్ ఎయిర్ కూడా పొల్యూషన్ లెవెల్స్ అందులో చాలా ఎక్కువ ఉన్నాయి.
అవును మేడం. సో ఏంటి మరి ఇంత కెమికల్ పొల్యూషన్ ఎయిర్స్ వాటర్లో ప్రతి దాంట్లో పోనీ రిపోర్ట్ పక్కన పెట్టినా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కనిపించదు. తీసుకోదు మేడం. వాళ్ళు డబ్బులు దందా తీసుకొని మేము కంప్లీట్ చేయగానే మేము కంప్లీట్ చేసింది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే మేడం, మీ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. మీరు మాకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తే మేము వాళ్ళతో ఇబ్బంది పడకుండా తాత్కాలిక ఉపశమనం కల్పిస్తాం. మేము చేసిన ధర్నాలని మేము చేసిన మా బాధనంతా కూడా వాళ్ళు ఎర్నింగ్ కోసం ఉపయోగించుకుంటున్నారు. అధికారులు ఎర్నింగ్ కోసమే ఉపయోగించుకుంటున్నారు మేము అనుకున్నాం. నిన్న కాకుండా మొన్న కంప్లీట్ చేసామని ఆర్సీపురం నుంచి వచ్చి మేము ఇక్కడ నుంచి వర్క్ అంతా వదిలిపెట్టుకొని అక్కడ తీసుకొని వెళ్తాం మేడం. దగ్గర ఉన్న ఇండస్ట్రీకి తీసుకొని వెళ్తే నేను ఆమె ఎవరో కూడా తెలియదు మాకు. పలానా రాజు సార్తో మాట్లాడేసి మేము రాకుండా చేస్తాంలేండి, మాట్లాడి వెళ్ళిపోతాంలే అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి అంత టైఅప్ ఉన్నప్పుడు ఇంకేం ఎలా సార్ట్అవుట్ అవుతుంది మేడం? ఒక్క ఫిజికల్ ఒక హై లెవెల్ ఆఫీసర్ ఇంతవరకు రాలేదు మేడం. 3 సంవత్సరాల నుంచి భయంకరంగా చేస్తున్నాం కానీ ఎవ్వరు కూడా రాలేదు మేడం. కొంతమంది పిల్లలకి ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు, బ్లడ్ వామిటింగ్స్ వస్తున్నాయి మేడం. అయినా ఇంక వీళ్ళకి తెలియట్లేదు. ప్రతి రిపోర్ట్లో కూడా మీ పీసీబీ ఇచ్చిన రిపోర్ట్లోనే మేడం క్లియర్గా ఉంది. స్మెల్ ఉంది, వాటర్ లెవెల్స్ దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు నివసించడానికి సౌకర్యంగా లేదని కూడా వాళ్ళే మెన్షన్ చేశారు. వాళ్ళే మెన్షన్ చేసినా కానీ యాక్షన్ తీసుకోరు. అసలు ఇంట్లో పరిస్థితి ఏంటండి? ఇళ్లలో పరిస్థితి మేడం, కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డి విటమిన్ డిఫిషియన్సీ ఉందంటే అర్థం చేసుకోండి మేడం. బయటకు వచ్చే పరిస్థితి లేదు మేడం. వెళ్తే ఆఫీస్కి వెళ్తే వచ్చేసి డోర్ క్లోజ్ చేసుకోవడమే. పిల్లలు ఆడుకోవడానికి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అది మేడం పరిస్థితి చాలా మంది అసలు ఎయిర్ ని కూడా ప్రివెంట్ చేస్తున్నారు ఇంట్లో అంటున్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్యూరిఫైర్స్ తోటి ప్యూరిఫై చేసుకుందాం అనుకుంటున్నారు మేడం. ప్యూరిఫైర్ కూడా ప్రతిసారి రెడ్ ఆరెంజ్ స్టేట్లో వచ్చింది మేడం. ఇంకేం ఉపయోగం చెప్పండి మీరు? ఇంకెక్కడి నుంచి తెచ్చుకోమంటారు చెప్పండి గాలిని? ఒక్కళ్ళ కూడా యాక్షన్ తీసుకున్నది లేడం. పీసీబీ వాళ్ళు అక్కడ నుంచి రావాలి మేడం. పీసీబీ వాళ్ళ ఆఫీసు నుంచి కదలాలి, ఫీల్డ్లోకి రావాలి. కంపెనీస్ని ఇన్వెస్టిగేషన్ చేయడం, అది చేయడం ఇది చేయడం కాదు మేడం. కంపెనీస్ని తీసేస్తేనే సొల్యూషను. దాదాపు ఎన్ని వేల మంది ఉంటారు? దాదాపు 1,00,000 మంది సఫర్ అవుతున్నారు మేడం. కేవలం ఒక 5 కిలోమీటర్ల పరిధిలోనే 1,00,000 మంది. ఇక మిగిలిన హైదరాబాద్ ప్రాంతం అందరూ కూడా సఫర్ అవుతున్నారు. మేజర్గా బాచుపల్లిలో ఉన్నాం మనం. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, కొనాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్ బతకాలంటే ఇక్కడ చేయొద్దు మేడం. బ్రతకాలి అంటే మనం ఒక రూపాయి ఇన్వెస్ట్ చేసుకున్నాం, అది మళ్ళీ మనం అనుభవించాలంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. అంతే. ఉండాలి, ఇన్వెస్ట్ చేయొద్దు మేడం. అసలు ఉండటం అనేది అసలు మీకు అవసరమే లేదు ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్లోనే అవసరం లేదు మేడం. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో పొల్యూషన్ పీరియడ్ మీ యొక్క లైఫ్ స్పాన్ తగ్గించుకోవాలంటే మాత్రం హైదరాబాద్ రండి, అంతే. సో ఇంతకంటే ఎక్కువసేపు నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నా. ఒక్కసారి ముందుకెళ్దాం. సో కొద్దిసేపు మనం ఉంటేనే ఇంత సఫర్ అవుతున్నాం. సో కొన్ని నెలల నుంచి వీళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంది అనేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందుకొచ్చి బాచుపల్లి ఎక్కడుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడుంది, అక్కడ వరకు వచ్చి అధికారులకు విజ్ఞప్తి చేసి ఆడ ధర్నా చేస్తున్నారంటే కేవలం మనం ధర్నాగా తీసుకోవద్దు, వాళ్ళ సఫరింగ్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకొంతమంది మాట్లాడదాం. చూడండి, మా ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు మేడం. మేము సాయి అనురాగ్ కాలనీ బాచుపల్లి వాస్తవ్యులం మేమంతా కూడాను. 2018లో ఈ ఏరియా మొత్తానికి అంతా కూడా పర్మిషన్ ఇచ్చాము, ఎయిర్ పొల్యూషన్ అది లేకుండా ఉండడానికి అని చెప్పారు. ఆ ప్రకారమే బిల్డర్స్కి కూడా కట్టేయడము, బిల్డింగ్లన్నీ వచ్చేయడము, అందరం కొనేసుకోవడము, వచ్చేయడము. ప్రజలంతా అంటే ప్రజలు లేనప్పుడు మీరు ఫ్యాక్టరీలన్నీ పెట్టి ఉంటారు, కాదని చెప్పట్లేదు. ఆ ఫ్యాక్టరీలకు పర్మిషన్ అప్పుడు మీరు ఇచ్చుకున్నారు, అన్నీ జరిగాయి. కానీ మీరే మొత్తము సిటీని పెద్దది చేస్తామని గవర్నమెంట్ ఒక ఇది చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఈ జాగాల్ని బిల్డర్లు తీసుకోవడము, కట్టడము అన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇష్టంతో జరిగిపోయాయి. వాళ్ళు పర్మిషన్స్ ఇస్తేనే ఇవన్నీ జరిగాయి. అలాంటి జరిగిన చోటకి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది గాలి వలన కానీ నీరు వలన కానీ ఇబ్బంది అనేది జరుగుతోంది ప్రతి ఒక్కరికి. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు 80 ఏళ్ల వయసు వరకు అసలు ప్రజలు, మనుషులు అనేవాళ్ళు కానీ, జీవరాశులు అనేవి కానీ జీవించలేని పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణం అంతా ఏర్పడి ఉంది. ఇప్పుడు మేము గవర్నమెంట్కి ఒకటే మాట చెప్తున్నాం, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే ఫ్యాక్టరీస్ అన్నీ తీస్తేనే కానీ మేము జీవించే పరిస్థితి లేదు. ఏ విధంగా అయినా మీరు ఇక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి, ప్రజలు లేని ప్రదేశానికి మార్చండి, మా పరిస్థితిని చూడండి అని గవర్నమెంట్కి చెప్తున్నాం. ఎన్నోసార్లు చెప్తుంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారంటే మీరు వెళ్ళి ఫ్యాక్టరీలు ఉన్న ఏరియాలో కొనుక్కున్నారు కాబట్టి మేము ఏమి చెయ్యలేకపోతున్నాం అని మాట్లాడుతున్నారు. కరెక్టే, మీకు నచ్చే పరిభాషలో చెప్తున్నాను. బిడ్డని ఇచ్చానయ్యా,
నేను బిడ్డని ఇచ్చేసాను ఆల్రెడీ. ఇచ్చిన తర్వాత నువ్వు పిల్లగాడి గురించి ఎంక్వైరీ చేయలేదా అంటే చేయకుండా ఎంక్వైరీ చేసుకో, పెళ్లి కాకముందు ఎంక్వైరీ గురించి మాట్లాడాలి. పెళ్లి అయిపోయింది, మేము వచ్చేసాం, పిల్లని ఇచ్చేసుకున్నాం, పిల్లగాడు పుట్టాడు అన్న తర్వాత మీరు ఎంక్వైరీ చేయలేదా అనే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను గవర్నమెంట్కి. ఒక్కటే తెలుసుకోండి, బాచుపల్లి, నిజాంపేట అండ్ మియాపూర్ మొత్తం మహిళా అని ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ అధికారుల లెక్కలు వాళ్ళ దగ్గర లేవా, లేదంటే ఇక్కడ నుంచి టెస్ట్ చేసి వస్తున్నారు, రిపోర్ట్స్ కనిపించట్లేవా? కనిపించిన ఇండస్ట్రియల్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఈ విజువల్స్ చూసే వాళ్ళకి కావచ్చు, ఇలా వర్షన్స్ వినే వాళ్ళకి ఎవరు ఎక్కడ తొత్తులుగా మారుతున్నారనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం. మీ పేరేంటండి? నా పేరు శ్రీనివాస్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు? 3 ఇయర్స్ నుండి ఉంటున్నామండి. మ్. 3 ఇయర్స్ నుండి ఉంటున్నామండి. ఇప్పుడు ఫస్ట్ మాకేంటంటే బిల్డర్ మాకేం చెప్పారంటే 8 మంత్స్లో ఇవన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి చెప్పారండి. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు వరకు అలాంటిది ఏం జరగలేదు. అంటే ఏంటంటే మార్నింగ్ మేము లేచి బయట ఉన్న పాల ప్యాకెట్ తీసుకొని రావడానికి కూడా మాకు ఛాన్స్ ఉండట్లేదండి. ఆ విపరీతమైన బ్యాడ్ స్మెల్ అది భరించలేకపోతున్నాం. తర్వాత క్లౌడీగా ఉంటే మాత్రం ఇంకా దాన్ని చెప్పనవసరం లేదండి. ఆ గ్యాసెస్ ఏవే కెమికల్స్ మిక్స్ అయ్యి ఉంటున్నాయో తెలియదు. స్మెల్కి కడుపులో తిప్పేసి ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి బాగా ఎక్కువైపోయి చెస్ట్లో పెయిన్ కూడా వస్తుందండి. ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు అది వదలట్లేదు. అది చాలా బాధపడుతున్నాం. మేము హాల్లో కూర్చొని పక్కన పెట్టండి, ఇంట్లోకి రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నా కూడా ఆ స్మెల్ వదలట్లేదండి. ఆ బాల్కనీ నుండి కానీ ఇటు నుండి ఎటైనా వస్తుంది. అది మేము బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. హైర్ అఫీషియల్స్ వస్తున్నారో చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ప్రాబ్లం అయితే అలాగే ఉంది 3 ఇయర్స్ నుంచి. 8 మంత్స్లో సాల్వ్ అయిపోద్ది అని చెప్పిన మాకు అభినందనలు కానీ లేదంటే అదర్ పర్సన్స్ వచ్చి చెప్పారు, కానీ అదైతే జరగలేదండి ఇప్పుడు వరకు. ఈ 3 ఇయర్స్ నుండి అలాగే ఉంది. ప్రతిరోజు ఎక్కువైపోతుందండి. ఆ పొగ వస్తుందండి, అది చుట్టుపక్కల అంత బ్లాకిష్గా ఉంటుంది, బాగా థిక్గాను. మాది ఏంటి అది కెమికల్ తెలీదు, బట్ స్మెల్ అయితే మాత్రం చాలా హారబుల్గా ఉంది. అసలు అందరితో కూర్చొని ఒక సరదాగా గడపడం కావచ్చు, కాసేపు అందరితో కాలక్షేపం చేసి ఎన్ని రోజులైంది? ఎన్ని అంటే వచ్చిందే నుండి అదేం లేదండి. అలాంటివన్నీ మర్చిపోయాం మేము. అంటే ఏమైనా స్మెల్ భరించి వచ్చి వామిటింగ్స్ ఏవో చేసుకొని ఓ 2 నిమిషాలు నిలబడి ఉండగలిగితే అలా ఉండాలి తప్ప మామూలు నార్మల్గా వచ్చి నిలబడే పరిస్థితి అయితే లేదు. అవన్నీ ఇంక మర్చిపోయామండి. పిల్లలతో ఆడుకోవడం, లేదా బయటకు వచ్చి తిరగడం, లేదంటే ఒక 10 నిమిషాలు మాట్లాడుకోవడం. మాకు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా మేము కిందని సెల్లార్లో మానేసి ఎవరింట్లో ఒకళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంటాం మీటింగ్. అలా ఉందండి. కింద గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. వాళ్ళు ఎప్పటి నుండి అంటే ఫ్యాక్టరీస్ ఉన్నాయో తెలియదు మాకు. ఆ కెమికల్స్ అవి మామూలుగా గ్రౌండ్ లెవెల్లో డంప్ చేశారు అని అనుకున్నారు అప్పుడు. అదేంటంటే మాకు ఆ వాటర్ పనికిరాదు మాకు. ఏదైనా ట్యాంకరు లేదంటే మంజీరా ఒక్కొక్కసారి డే బై డే వస్తుంది. ఒక్కోసారి పైప్ లైన్ బర్స్ట్ అయిపోతే 1 వీక్ 15 డేస్ వరకు రాదు. అప్పుడు మేము ట్యాంకర్లు తెప్పించుకొని ఆ ట్యాంకర్ల ద్వారా మేము నీళ్ళు తెప్పించుకుంటున్నాం. అదొక ఎక్స్పెన్సివ్ మాకు. సో కంటిన్యూ ఒక హైదరాబాద్లో ఒక 2 డేస్ 3 డేస్ క్లౌడీగా ఉండి వర్షం పడుతుంది, సన్సెట్ గురించి సన్ రైజ్ గురించి ఇట్లా ఎదురు చూస్తుంటాం కదా. మరి ఇక్కడ ఉండే వాళ్ళు ఆ సన్సెట్ సన్ రైజ్ గురించి ఏం చెప్తారో విందాం. సో ఎన్ని డేస్ అవుతుంది సన్సెట్ కావచ్చు, సన్ రైజ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వచ్చి? చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 3 to 4 months. ఈ మధ్య కాలంలో అయితే మేము చూడడం మానేసాం. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఇక్కడ డార్క్ క్లౌడ్స్ మొత్తంగా పొల్యూషన్తోనే ఆక్యుపై అయిపోతుంది అనమాట. సో దానికి తలుపులు తీయడం మానేస్తున్నాం. ఇంకా సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చాలా దూరం మాట అది మర్చిపోయినట్టే ఉన్నాం. ఇంకా ఆల్వేస్ మేము డోర్స్ క్లోజ్ చేసే ఉంటాం. అసలు ప్రకృతిని ఆస్వాదించే ఆ థింగే పోయింది కంప్లీట్గా మా లైఫ్స్ నుంచి. సో ఇది చాలా హారబుల్ థింగ్ అనమాట. దీని గురించి గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ అయితే కళ్ళలో మంట. నేను ఐటీ ఎంప్లాయీ, నైట్ షిఫ్ట్లో చేస్తా. నైట్ 2 o'clock అవగానే చాలా దారుణంగా విడిచిపెడతారు అనమాట. అది పొద్దున కల్లా అఫ్కోర్స్ మాయమైపోతాయి, కానీ 2 to early morning 4 o'clock మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఆమె స్మెల్. అంటే ఏదో రబ్బర్ కాల్చి విడిచిపెట్టినట్టుగా అది మనం పీల్చుకోవడానికి చాలా అసౌకర్యంగా ఉంటుంది అనమాట. సో అది నా ఎక్స్పీరియన్స్ ఈ ఏరియాలో. వచ్చి 2 years అవుతుంది. చాలా దారుణంగా అంటే ఆల్మోస్ట్ వచ్చిన కాడ నుంచి ఇప్పటికీ 2 years పరిస్థితుల్లో మార్పు అయితే ఏం రాలేదు. చాలా అసౌకర్యంగానే ప్రజలందరూ ఇక్కడ జీవితం గడుపుతున్నారు అనమాట. దీని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి. హెల్త్ ఇష్యూస్ అని కూడా అంటున్నారు. చాలా హెల్త్ ఇష్యూస్ అండి. చిన్నపిల్లలు ఫెయింట్ అయి పడిపోవడం కూడా జరిగాయి నేను వచ్చిన తర్వాత నుంచి. వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. ప్లస్ డాక్టర్స్ చెప్పడం ఏంటంటే మీరు ఉంటుంది పొల్యూషన్ ఏరియాలోనే, అది మారాలి అన్నట్టు చెప్పారు. సో మేము మారలేం. ఎందుకంటే లోన్స్ పెట్టి ఇల్లు తీసేసుకున్న తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోవాలి. జీవోలు పాస్ చేసే ముందు ఇది ప్రజల నివాస యోగ్యంగా ఉన్నదా లేదా అది పట్టించుకుని ఇవ్వాల్సిందే ప్రభుత్వాలు. అవి పట్టించుకోవడం మానేస్తే పరిస్థితులు ఇలా ఉంటాయి అన్నమాట. సో అది అందరు అప్పటి నుంచి జీవో ఇచ్చారు 2018 అని వినిపిస్తుంది. సో ఏముంది ఆ జీవోలో? నివాస యోగ్యం అని ఉందా, లేదంటే రెసిడెన్షియల్ జోన్ గా ప్రకటించి ఇచ్చారా? ఏముంది అసలు? నివాస యోగ్యంగానే ఉంది. ప్లస్ ఇక్కడ ఉంటున్న బొల్లారం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంటున్న కంపెనీస్ అన్ని ఓఆర్ఆర్ అవతల వైపు వెళ్ళిపోయే విధంగా ఆ జియో ఉందన్నమాట.
అది ఒక సాకుగా చూపించి మాకు ఇది ఇక్కడ బిల్డర్స్ అందరూ అప్పచెప్పడం జరిగిందనమాట. అండ్ అందులో క్లాస్ కూడా కొన్ని ఉన్నాయి, అది మనం పట్టించుకోలేదు. ఈ గ్యాప్లో మనకి బిల్డర్స్ కూడా అప్పచెప్పడం జరిగింది, తీసుకోవడం జరిగింది. బట్ అది ఈ పాటికి ఓఆర్ఆర్ దాటి వెళ్ళిపోవాల్సినవి ఇంకా ఇక్కడ ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాయి. మాకు బిల్డర్స్ చెప్పడం ఏంటంటే వస్తున్న 6 months వెళ్ళిపోతాయని చెప్పి అన్నారు, కానీ అది ఎప్పుడో జరగలేదు. 2 years అయిపోయింది. ఇంకా ప్రజలు కష్టంగానే గడుపుతున్నారు అన్నమాట ఇక్కడ. సో ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నాకు ఇక్కడ తెలిసి ఇవన్నీ వర్షన్స్ విన్న తర్వాత ఆ ధైర్యం ఎవరు చేయాలో, ఆ, కానీ ఇన్ కేస్ సరే మళ్ళీ అదే బిల్డర్స్ చెప్పి వాళ్ళకి ఇంకో 6 నెలలు పోతాయి, సంవత్సరం పోతాయి, గవర్నమెంట్ మారితే పోతాయి, ఇట్లాంటివి ఏవైనా మళ్ళీ సాకులు చెప్పి మోసం చెయ్యాలి అని బిల్డర్స్ అనుకుంటే సో ఏం చెప్తారు వాళ్ళకి? ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం దయచేసి మీరు పునరాలోచించుకోవాలి ఇక్కడ రావడానికి. ఎందుకంటే ఇది విషపు గాలి అన్నమాట. మీరు పీల్చలేరు, మీరు ఇక్కడ ఉండలేరు. ఇక్కడ నుంచి కంపెనీలు వెళ్ళే వరకు ఈ పరిస్థితుల్లో మార్పు రాదు. వెళ్తూ మీరు రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్. కానీ ఇదంతా విషపు గాలే. విషపు గాలిలో మేము మా బ్రతుకు మనగడ సాగిస్తున్నాం అనమాట. తప్పనిసరి పరిస్థితుల్లో లోన్స్ ఉన్నాయి కాబట్టి. ఇది మాకు సొల్యూషన్ దొరకకపోతే మట్టుకు మేడం ఖర్చు అయినా మంచిదే. ఇంటికి ఒక ఫ్లెక్సీ కొట్టుకొని ఇది వచ్చే వ్యక్తులకు ఒక్కొక్కరికి చూసి మనం చెప్పలేము కదా, ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక ఫ్లెక్సీ పెట్టి పెద్దది పెట్టి ఇది పొల్యూషన్ ఏరియా అని తెలియసేటట్టు చేస్తాం మేడం. ఎవరైనా రాకుండా ఇంకా మాలాగా జీవితాలని నాశనం చేసుకోవద్దు అనుకోవడానికి ఒక మొత్తం అపార్ట్మెంట్కి ఒక ఫ్లెక్సీలు పెట్టి మొత్తం పబ్లిసిటీ చేస్తాం మేడం. ఒక పౌరుడికి జాబ్ ఇవ్వడానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూడరు కదా మేడం. పేపర్లే వాళ్ళు చదువుకున్న పేపర్లు అవే చూస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, అదేంది ఇదేందని ఏది చూడరు కదా. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఇప్పుడు పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఏం చేశారు మేడం, వాటర్ ఇదంతా ఇంతకుముందు డంపింగ్ యార్డ్లే, బోర్లు వేసి దాంట్లోకి పంపించారట. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలుస్తుంది వాటర్ పంపించారట. గ్రౌండ్ వాటర్ ఎట్లుంది, ఈ పైన భూమి పరిస్థితి ఏంది మొత్తం చెక్ చేయకుండానే గవర్నమెంట్కి మీరు పొల్యూషన్ బోర్డు వాళ్ళది 100% తప్పు. గవర్నమెంట్కి మీరు నివేదికను ఇస్తేనే గవర్నమెంట్ పై ఆఫీసర్లు మొత్తం జనాలు ఉండడానికైనా అప్రూవ్ ఇస్తారు. ఇప్పుడు మాది రేర్ ఆట, జిహెచ్ఎంసీ రేర్ అంట, అవి కూడా చాలా మంచిదే అంటున్నారు. అన్ని పేపర్లు ఉన్నాయని తీసుకున్నారు. ఎట్లా మీరు 100% పొల్యూషన్లే. పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఈ తప్పు చేశారు కాబట్టి మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలిసేటట్టు చేయండి మేడం. రిక్వెస్ట్ చేస్తున్నాం మా అందరి తరఫున మీడియా ద్వారా. రేవంత్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి అయితేనే దాంట్లోకి వస్తేనే మాకు సొల్యూషన్ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం మేడం. మామూలు ఎమ్మెల్యేలు వీళ్ళ ద్వారా వాళ్ళు వస్తున్నారు, మాకు ఓట్లు వేయించుకునే పద్ధతిలోనే చెప్తున్నారు, చేస్తాం మేము చూస్తాం అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకు మొత్తం మీ మీడియా ద్వారానే రిక్వెస్ట్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటట్టు మీ సోషల్ మీడియా ద్వారానే తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. బాగా పొల్యూషన్ అమ్మా ఇక్కడ, తుమ్ములు దగ్గులు అవి, అది ఇవి తీసేసే ప్రయత్నం చేయండి. అందుకని సో హెల్త్ ఇష్యూస్ చాలా బాగా కళ్ళు బాగా ఒక్క 10 నిమిషాలు ఇక్కడ ఉండగలుగుతారమ్మా? చూస్తున్నారుగా మీరే, కళ్ళు మండిపోతున్నాయి ఇప్పుడు. 10 నిమిషాలు కూడా ఉండలేరు. 10 నిమిషాలు కూడా ఈ గాలి పీల్చలేరు. బయటకు వచ్చి పిల్లల పరిస్థితి ఏంటి? చంటి బిడ్డలు ఉంటే చంటి బిడ్డలు ఉంటే ఏముంది, అదిగో ఆ పాపకి చూడండి ఎట్లా ఉంది కళ్ళు. అసలు ఇగో పిల్లల్ని ఎలా పెంచాలంటారు, నేచర్కి దగ్గరగా అంటే మనం మట్టి కానీ ఆడుకొనిచ్చి చెట్లు ముట్టుకొనిచ్చి, కానీ పిల్లలకి అలా పరిస్థితే లేదు. అసలు పిల్లల్ని ఇండోర్ గేమ్స్ ఏమేమి ఉన్నాయని సెర్చ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లల బట్టలు ఎండాలి అంటారు, అలా ఎండలో ఎండేసిన బట్టలు వేస్తే వీళ్ళకి ఇచ్చింగ్ వస్తుంది, దానివల్ల ర్యాషెస్ వస్తాయి, కళ్ళు మంటలు, దానివల్ల కళ్ళకి ఇన్ఫెక్షన్స్. ఇలా ఒక్కటి అని కాదండి, నాకు 2 పిల్లలు అయితే 2 పిల్లలకి కూడా చాలా సఫర్ అవుతున్నాను. అసలు మేము మంత్లీ హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే ఎంత బాధ ఉంటుందండి తల్లిదండ్రులకి. మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. మాకు మొదట్లో తెలీదండి ఇక్కడ ఉన్నాయి అని తెలిసాక మేము అడిగితే వెళ్ళిపోతాయండి, జీవోలు వచ్చాయని చూపించేశారు. సో కొంచెం ధైర్యం చేసి ఫ్యాక్టరీ బయటకి నేను వచ్చాను. సో ఎగ్జాక్ట్ ఒకసారి వాల్ చూపించు దినేష్. సో ఈ వాల్ ఏదైతే కనిపిస్తుందో ఈ వాల్ లోపల ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో ఫ్యాక్టరీకి సంబంధించిన ఆ పైన రేకులు ఏవైతే కనిపిస్తున్నాయి కదా, అందులో లోపల జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా యథేచ్ఛగా కంటిన్యూ చేస్తారు. ఎందుకు ఈ బోర్డు నేను చెప్తున్నాను అని అంటే, ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారం వదలాలి అని అనుకుంటే గాలిలో ఎంత కలుషితమైన పొల్యూటెడ్ అయిన కెమికల్స్తో అండ్ టాక్సిక్ గ్యాసెస్ అని గాల్లో కలిపేసేస్తారు. అండ్ కేవలం గాల్లో కలిపేయడమే కాదు, ఇక్కడ ఉండే గ్రౌండ్ వాటర్ ఎంతగా పొల్యూట్ చేశారంటే, ఒక్కసారి ఇక్కడ బేస్మెంట్ ఉంది కదా, ఈ బేస్మెంట్ పక్కనే ఉండే ఒక దారి చేసుకున్నారు. సో ఆ దారి నుంచి గ్రౌండ్ లోకి ఈ పొల్యూటెడ్ వాటర్ అంతా వదిలేస్తున్నారు. సో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, రంగురంగుల నీళ్లు. సో ఈ నీళ్ల వాసన ఎట్లా ఉంది అంటే
అసలు మేము చెప్పలేని పరిస్థితి. సో ఎంత దారుణంగా ఘాటైన స్మెల్ వస్తుందంటే, ఒక కెమికల్ డబ్బా తీస్తే ఎంత స్మెల్ వస్తుందో అంతకంటే ఎక్కువ స్మెల్ అనేది ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అండ్ ఏదైతే ఆ చెట్లు మొత్తం అన్ని కొట్టి పడేశారు కదా, అక్కడ ఒక డిగ్ చేసి గ్రౌండ్లోకి నీళ్లు వదిలేస్తున్నారు. అండ్ ఇది యథేచ్ఛగా ఇప్పుడు మనం కెమెరాలో చూపిస్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు తెలియకుండా ఉంది అంటే లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వచ్చినప్పుడు కూడా ఇక్కడుండే కాలనీ వాళ్ళు వచ్చి, సార్ ఇది మా పరిస్థితి, వీళ్ళు ఈ ఎఫ్లుయెన్సెస్ అంతా కూడా, ఈ పొల్యూటెడ్ వాటర్ అంతా కూడా గ్రౌండ్లో చేస్తున్నారు, సో గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ చేస్తున్నారు, సో ఇదే ఇక్కడ ఎవిడెన్స్ అని చూపించిన తర్వాత కూడా పాపం ఆ సార్లకు పట్టించుకునే తీరిక లేకుండా ఉంది. ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకొని వెళ్ళిపోయారేమో. కానీ ఇక్కడ సఫరర్స్ ఎంత ఉన్నారో చూద్దాం. అండ్ ఈ పక్కనే ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ వాళ్ళు వీళ్ళు మాట్లాడదాం. సో మీ పేరేంటండి? జగదీష్. సరే ఏంటి అసలు మేము వచ్చి ఒక 45 మినిట్స్, ఒక 1 అవర్ కూడా మీరు ఉండలేదు. 45 మినిట్స్, మేము 5 ఇయర్స్ నుంచి ఎక్కడ ఉంటున్నాము. ఎవ్రీడే మేము ఈ పొల్యూషన్ అయితే ఫేస్ చేస్తున్నాం. మేమైతే మాకు ఆల్రెడీ ఈచ్ ఫ్లాట్లో కూడా 1.5 years 2 years పిల్లలు కూడా ఉన్నారు. బయటికి తలుపులు తీసి ఉండాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆల్రెడీ లాస్ట్ 1 month బ్యాక్ 1.5 month బ్యాక్ మేము ఎన్ఎంసీ వాళ్ళతో కూడా కంప్లైంట్ చేసాము, సరి చేస్తామని చెప్పారు. బట్ ఇప్పటివరకు సొల్యూషన్ లేదు. అది చెప్పిన తర్వాత మాకు ఇంకా లీకేజ్ అనేది ఇంకా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా. ఇంకెక్కువ లీకేజ్ అయితే మేబీ రీజన్ ఏంటో తెలియదు, బట్ ఇంకెక్కువ మాకు లీకేజ్ అయితే ఎక్కువ అవుతుంది. స్మెల్ అయితే దారుణంగా వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీ టైం విండోస్ అన్ని క్లోజ్ చేసుకోవాలి, పిల్లలు బయటకు వచ్చి ఆడుకోవడానికి కూడా లేకుండా ఉంది. అంత చెడు స్మెల్ వస్తుంది మాకు. సో వాటర్ పరిస్థితి ఏంటి అసలు? అది అండర్ గ్రౌండ్ వాటర్ టోటలీ పొల్యూటెడ్. వీఆర్ నాట్ యూజింగ్ దట్ వాటర్ ఆల్సో. బోర్ వాటర్ వాడుతాం ప్రెసెంట్. ట్యాంకర్ వాటర్ తెప్పించుకుని వాడుకుంటున్నాం వచ్చిన దగ్గర నుంచి కూడా. బోర్లో నీళ్ళు అసలు వాడటానికి లేదు. ఫుల్ స్మెల్, అసలు కెమికల్ అంత దారుణంగా ఉంది అక్కడ అసలు. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ఉండే రెసిడెన్షియల్ వీళ్ళు ఎంత దారుణంగా వస్తుంది స్మెల్ అసలుకి. నిజంగా గట్టిగా ఈ స్మెల్ లంగ్స్ లోపల పీల్చుకుంటే క్షణంలో ఫెయింట్ అయిపోవచ్చు, అట్లా ఉంది పరిస్థితి. సో సార్ ఏంటి పరిస్థితి ఏంటి ఇక్కడ పరిస్థితి మేడం? చాలా దారుణంగా ఉంది మేడం. కాకపోతే అందరూ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు పట్టించుకొని మేము చేస్తాం అది దాన్ని వాళ్ళు ఇచ్చారంట. కానీ ఇంతవరకు అయితే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అందుకని చెప్పేసి అందరూ కలిసి మీ మీడియా ముఖంగా మేము తెలియజేయాలని చెప్పి ప్రభుత్వానికి. సార్ ఏంటి ఇంత ఓపెన్ గా అండర్ గ్రౌండ్ లోకి వాటర్ లీకేజ్ అనేది వదిలేస్తున్నారు, ఓపెన్ గా జరుగుతుంది? అవును మేడం, అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయటకు వచ్చి ఆడుకోవాలని ప్రాబ్లం అయిపోతుంది. మనకే ఇలా ఉందంటే చిన్నపిల్లలు 1.5 year పిల్లల్లో ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆలోచించాలి. ఇది ప్రభుత్వం కూడా వాళ్ళ దృష్టిలో వెళ్ళి వాళ్ళు దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కాలనీ వాసుల తరపున కోరుకుంటున్నాం. సో ఇదనమాట ఈ కాలనీ వాసులు ప్రజలు అని మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళ నంబర్ ఎంత తెలుసా అసలు ఇక్కడ ఉన్న వాళ్ళది? 1,00,000కి తక్కువ అయితే ఉండరు. సో అంతమంది లైఫ్తో ఆడుకుంటున్నారు. సో ఆ రెసిడెన్స్ వైపు వెళ్ళి మాట్లాడతా, ఎందుకంటే కరెక్ట్ మనం ఆ ఇండస్ట్రియల్ గోడ దగ్గరనే ఉన్నాం కాబట్టి అది పీల్చలేకపోయే ఇబ్బంది పడుతున్నాం. అసలు మనమే ఇంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని అంటే ఇక్కడ ఉండే వాళ్ళ సిచ్యువేషన్ ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరైనా నిజంగా ఇదంతా ఒక స్టోరీ, అసలు వీళ్ళు చెప్పే రెసిడెన్షియల్స్ చెప్పేది అబద్ధం అనుకునే వాళ్ళకి ఎవరికైనా, సో ఈ వీడియో ఎక్కడ మేము చేసామో అండ్ ఈ రెసిడెన్స్ ఎక్కడ మాట్లాడాననే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తాం. సో ఎవరైనా కూడా అసలు నిజంగా ఈ రెసిడెన్షియల్స్ ఏమైనా అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకునే వాళ్ళు, నిజంగా ఇంత సీన్ ఉంటుందా, వీళ్ళు చెప్పే అంత సీన్ ఉంటుందా, రోజు కూడా మొహానికి మాస్క్లు వేసుకొని తిరిగే పరిస్థితి ఉంటుందా, నిజంగా ఈ గ్రౌండ్ వాటర్ వీళ్ళు టచ్ చేయలేని పరిస్థితి ఉంటుందా, అసలు ఇక్కడ ఆ నీళ్లు గడ్డికి పోసినా ఆ గడ్డి కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుందా అని క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంది, కరెక్ట్గా ఒక 45 minutes కనుక మీరు ఇక్కడ ఉంటే మీ హెల్త్ పైన ఇమీడియట్ కనిపిస్తుంటుంది. మీకు ముక్కులు మండడం కావచ్చు, కొంత సెన్సిటివ్ స్కిన్ ఉంటే ర్యాషెస్ కావచ్చు, అండ్ దాంతో గొంతు మంటలు కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అంత దారుణమైన పరిస్థితి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్లు కూడా అధికారికంగా తెలుపుతున్నాయి, కానీ అధికారులు మాత్రం ఇక్కడ రావట్లేదు. సో అందుకని అట్లీస్ట్ ఇప్పటికైనా నాకు తెలిసి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఎవరు కూడా ఎయిర్లో ఇట్లాంటి టాక్సిక్స్ వదలొద్దని, అండ్ దాంతోపాటు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేయొద్దని, అండ్ బహిరంగంగా పొల్యూటెడ్ వాటర్ గ్రౌండ్ వాటర్లోకి వదిలేద్దని, ఇట్లా ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలు ఏం పాపం చేశాయి అని అనిపిస్తుంది. సో కనీసం వాళ్ళ పోరాటం దేని గురించి తెలుసా? స్వచ్ఛమైన గాలి గురించి. సో ప్రభుత్వం పెట్టే ఏ పథకాలు వాళ్ళు కోరుకోవట్లేదు. సో ఏ పథకాలు మాకు కావాలి, మాకు అంది రాలేవని వాళ్ళ ఉద్యమం కాదు,
స్వచ్ఛమైన గాలి గురించి వాళ్ళు ఇవాళ ఉద్యమం చేసే పరిస్థితికి వచ్చిందంటే అసలు మనం ఎక్కడున్నాము అని ఆలోచించాల్సి వస్తుంది. స్వచ్ఛమైన గాలి ఇవ్వండి, మాకు కాదు, అట్లీస్ట్ మా భవిష్యత్ తరాలకి గాలి ఇవ్వండి. అట్లీస్ట్ ఇప్పుడైనా ఆపితే ఎయిర్లో ఉండే గ్రౌండ్లో ఉండే పొల్యూటెంట్స్ అన్నీ తగ్గుతాయి, భవిష్యత్ తరాలకైనా కొంత బెటర్ లైఫ్ ఉంటుంది, మా లైఫ్ స్పాన్ కాపాడండి అని రోడ్లు ఎక్కే సిచ్యువేషన్స్ అయితే బాచుపల్లి దగ్గర ఉండే తన్వి హిల్స్, తన్వి హైట్స్ అండ్ ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండే 1,00,000 మంది రెసిడెన్షియల్స్ కోరుకుంటున్నారు.